హైదరాబాద్ మధురానగర్ పవన్ కుమార్ మృతి కేసులో మిస్టరీ వీడింది. కార్డియాక్ అరెస్ట్తో చనిపోయినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు డాక్టర్లు. పెంపుడు కుక్క కరవడం వల్ల చనిపోలేదు అని తేల్చారు. అచేతనంగా పడి ఉన్న పవన్ కుమార్ను లేపడానికి కుక్క ప్రయత్నించిందని, ఆ సమయంలోనే ఆయన ఒంటిపై చిన్నగా గాయాలైనట్టుగా నిర్ధారించారు వైద్యులు. ఈ బైట్స్ ఉన్నాయని చెప్పారు. అది డాక్టర్తోని మేము పిఎంఈ చేసిన డాక్టర్ గారితో కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీలో భాగంగా ఒక ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. అది యాక్చువల్గా అతనికి హార్ట్ రప్చర్ అయ్యి బ్లడ్ క్లాట్ కావడంతో అతను చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే అతనికి ఈ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇంజురీస్ ఉన్నాయో అవి పోస్ట్ మార్టం ఇంజురీస్, అంటే చనిపోయిన తర్వాత అయిన గాయాలుగా ప్రాథమిక దర్యాప్తులో డాక్టర్ చెప్పినటువంటి విషయాలు అవి. ఎస్ ప్రాథమికంగా డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉంది. ఇన్వెస్టిగేషన్ తర్వాత కేసును ఫైనలైజ్ చేయడం జరిగింది. రైట్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుజాత, మొత్తానికి పెంపుడు కుక్క వల్ల చనిపోయాడు పవన్ అని అందరూ అనుకున్నారు మొదట, కానీ ఇప్పుడు డాక్టర్లు క్లారిటీ ఇచ్చినట్టున్నారు. ఒకసారి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. సుమతి, మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పవన్ కుమార్ అనుమానాస్పద మృతికి సంబంధించి మిస్టరీ వీడిందనే చెప్పాలి. 2 రోజుల క్రితము పవన్ కుమార్ ఇంట్లో పడుకున్నప్పుడు తన నిద్రలోనే మృతి చెందాడు. ఆ తర్వాత తను పెంచుకుంటున్నటువంటి కుక్క వెళ్ళి తనను లేపే ప్రయత్నం చేసినప్పుడు జరిగినటువంటి గాయాలతో ఆ కుక్క నోటి నిండా కూడా రక్తము ఉండడంతో కుక్కే దాడి చేసి చంపింది అని మొదట వార్తలు వినిపించాయి. ఆ తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసును నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే పవన్ కుమార్ కి సంబంధించినటువంటి డెడ్ బాడీని పోస్ట్ మార్టం తర్వాత వచ్చినటువంటి కీలక రిపోర్ట్లో తను కార్డియాక్ అరెస్ట్ తోనే చనిపోయాడు అని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. తను చనిపోయిన తర్వాత కుక్క లేపే ప్రయత్నం చేసింది. అప్పుడు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర, అదేవిధంగా ఒంటి మీద కుక్క లేపేటువంటి టైంలో గాయాలయ్యాయి అని చెప్పేసి అటు డాక్టర్స్ కూడా తెలిపారు. పోలీసులు ఈ కేసుకి సంబంధించి మొదటి నుంచి డాగ్ కరిసింది అని చెప్పేసి దానివల్లనే చనిపోయాడు అని తన ఫ్రెండ్ పవన్ కుమార్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ తర్వాత ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేశాక ప్రాథమికంగా అయితే డాగ్ తను చనిపోయిన తర్వాత మాత్రమే లేపే ప్రయత్నంలో గాయాలయ్యాయి పవన్ కుమార్కి అని చెప్పేసి నిర్ధారించాడు. అయితే నిన్నటి నుంచి కూడా అటు డాగ్ కి సంబంధించి హస్కీ కుక్కలు ఎక్కడా కూడా కర్వవు, చాలా ఆప్యాయంగా ఉంటాయి, యజమానితో కూడా చాలా అనుబంధంగా ఉంటాయి, కొత్త వ్యక్తులు వచ్చినా సరే అరవ్వు అని చెప్పి అటు డాక్టర్స్ కూడా చెప్పారు. మరోవైపు మనం అక్కడికి ఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు కూడా డాగ్ దగ్గరికి వెళ్తే అగ్రెసివ్ గా ఎక్కడా లేదు. ఆ డాగ్ కేవలము యజమాని చనిపోయి ఉంటే లేపే ప్రయత్నం చేసి ఉంటాయని చెప్పేసి మొదటి నుంచి కూడా బిగ్ టీవీ చెప్పే ప్రయత్నం చేసింది. అయితే వైద్యులు కూడా నిన్న అదే నిర్ధారించారు. పోలీసులు అటు కేసుకి సంబంధించి కేవలము డాగ్ తనను లేపేటువంటి టైంలోనే గాయాలయ్యాయి అని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా వచ్చాయని చెప్పేసి పోలీసులు కూడా కేసుకి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వెల్లడించినటువంటి అవకాశం ఉంది. అయితే డాగ్ కరిస్తేనే చనిపోయారు అని చెప్పి మొదట వార్తలు వచ్చినప్పటికీ చాలా మంది డాగ్స్ ని పెంచుకుంటూ ఉంటారు, వాళ్ళంతా కూడా ఒక భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. హస్కీ కుక్క అంటే పవన్ కుమార్ పెంచుకుంటున్నటువంటి కుక్క పిల్ల కేవలం 3 నెలలే కాబట్టి ఆ కుక్క పిల్ల దాడి చేసే అవకాశం లేదు. దాడి చేసినా తను ఆ దాడి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ పవన్ కుమార్ అక్కడికక్కడే ఎందుకు కింద పడుకొని ఉన్నాడు, డాగ్ ఎందుకు తన మీద దాడి చేసింది అని చెప్పేసి ఈ వార్తలన్నిటికీ అన్ని విషయాలకి ఒక క్లారిటీ వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారానే. పెంచుకుంటున్నటువంటి కుక్కలు ఎప్పుడూ కూడా అగ్రెసివ్ గా ఉండవు. హస్కీ డాగ్ చాలా ఆప్యాయంగా ఉంటుంది, యజమానుల పట్లైనా బయట వ్యక్తులు వచ్చినా కూడా. నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు డాగ్ దగ్గర కూర్చున్నా కూడా అన్నోన్ పర్సన్ అయిన నేను అక్కడ కూర్చున్నప్పుడు కనీసం అరవడం కానీ లేదు అని అంటే దాడి చేసే ప్రయత్నం చేయలేదు. అలాంటిది యజమానిని ఎందుకు దాడి చేసి ఉంటది అన్న కోణంలోనే ఇదంతా కూడా విశ్లేషణ జరిపినప్పుడు వైద్యులని అప్రోచ్ అయినప్పుడు కూడా అలాంటి డాగ్స్ అనేవి కరవు, కేవలము ఆ డాగ్స్ అనేది పెంపుడు కుక్కలు కాబట్టి ఎవరిని దాడి కూడా చేయవని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. ఫైనల్ గా అయితే కేవలము కార్డియాక్ అరెస్ట్ సమస్యతోనే తను చనిపోయినట్లుగా కూడా వైద్యులు నిర్ధారించారు. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుజాత. మొత్తానికి పవన్ కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయినట్టుగా ప్రాథమికంగా డాక్టర్లు అయితే నిర్ధారించారు. కుక్క కరవడం వల్ల కాదు అని చెప్పి అంటున్నారు. ఇక